అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. నేటి మాట ఈకాబోదు. ఈకాబోదు అంటే ప్రభావం పోయెను అని అర్థం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనంలో ఆనాటి యాజకుడైన ఏలీకి కోడలు ఫీనెహాస్కి భార్య నిండు గర్భవతిగా ఉండి షిలోహులో ఉండవలసిన దేవుని మందసము ఫిలిష్తీయులచే పట్టబడిపోయినదన్న సంగతిని, తన భర్తయు తన మామయు మరణించారన్న సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలీయుల్లో నుండి వెడలిపోయినని చెప్పి అప్పుడే ప్రసవించిన తన బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెట్టి మృతి పొందిందండి. ప్రియ విశ్వాసి, మందసం అంటే ఆ దేవుని సన్నిధే. ఆ దేవుని సన్నిధే మన పెన్నిది కదా. అటువంటి దేవుని సన్నిధిలో దుర్మార్గులైన హోఫ్ని ఫీనెహాసులు ఉన్నట్లు మనం ఉంటే సరిపోదు. సమూయేలుకు ఉన్నట్లు ఆ యేసుక్రీస్తు సన్నిధి మనకు తోడుగా ఉండాలి. లేకపోతే నీ గత అధోగతేసుమా. అందుకు నేనేం చేయాలి అంటున్నావా? చాలా సింపుల్. ఆ యేసుక్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకునిగా నీ హృదయంలో విశ్వసించు, నీ నోటితో ఒప్పుకో, అంతే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.